దయచేసి ఆలోచన చేయండి. రైతు బంధు అది కూడా ఒకసారి మాట్లాడదాం. రైతు బంధు ఏమైంది? పోయినసారి యాసంగి ఎన్ని ఎకరాలు పడ్డదే రైతు బంధు? ఎన్ని ఎకరాలు పడ్డదే? 2 ఎకరాలు పడ్డది. మరి మిగతా సంగతి గోవిందా? యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి. మార్చి 22 వచ్చి ఇగో రైతు బంధు స్టార్ట్ చేస్తున్నా, ఇవాళ 1 ఎకరానికి వేస్తున్నా, 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? ఎట్లా చెప్పిండో చూడు ఒకసారిగా. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏడ చూసిండి ఆనందం? ఎగబెడితే ఆనందం ఉంటుందా? అంటే ఎంత పచ్చి మోసగాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. అబద్ధానికి అంగిలాగు దొడిగితే దాని పేరు రేవంత్ రెడ్డి. ఒకసారి ఎక్కడో మాట్లాడిన కరీంనగర్ జిల్లా మానకొండూరు పోయినా, ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి అని పిలువ, ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఈయన పేరు పెడతా అని చెప్పిన. చెప్తే సాయంత్రం కల్లా పోలీసు నాకు నోటీస్ పంపిండు. మానకొండూరు పోలీస్ స్టేషన్లో మీద కేసు పెట్టినా నువ్వు రా అంటున్నాడు. అంటే ఎగబెట్టిండి ఏమంటామే ఊళ్ళో ఎగబెట్టిండి అంటే మానమా? అరే నువ్వు 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఆడవిళ్ళలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినావు, కౌలు రైతులకు ఎగ్గొట్టినావు. అరే అన్ని ఎగ్గొట్టినవు నాయన, నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధాల రేవంత్ రెడ్డి అంటే నా మీద కేసు పెట్టిండు. ఇట్లా ఉన్నది. మనమేమో ఉన్నది మాట్లాడితే కేసు, ఆయన మిమ్మల్ని గోస్తా మీ రక్తం జిమ్ముతా అంటే ఆయన మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు. మరి ఇక కాకి బుక్ ఉన్నదా ఈ రాష్ట్రంలో? లేదా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అట్లా చాలా కుంభకోణాలు ఉన్నాయిరా బిడ్డ. మా తమ్ముడు 2,000 కోట్ల గురుకుల కుంభకోణం గురించి చెప్పు అంటుండు. మీకు ఒక సింపుల్, మా విలేకరులకు చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా, మీకు మంచిగా అర్థం కావాలంటే నేను అప్పుడు నారాయణఖేడ్లో మా భూపాల్ రెడ్డి సాబ్ అడిగితే 8 గురుకుల పాఠశాలలు పెట్టించిన, 8 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 8 పెట్టినాం. అప్పుడు ఏ గురుకులానికన్నా పోండి, లేదు గవర్నమెంట్ స్కూల్ కన్నా పోండి, బట్టలు వచ్చినాయా పిల్లలకన్నా అడుగుండ్రు. జనరల్ గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బట్టలు ఎప్పుడు వస్తాయంటే స్కూల్లో మొదటి రోజు గంట కొట్టంగానే కుట్టిన బట్టలు పిల్లల చేతిలో పెట్టినాం మనం. ఎందుకంటే మనం టెస్కోకి ఇచ్చినాం, చేనేత కార్మికులకు ఇచ్చినాం, హ్యాండ్లూమ్స్ కి ఇచ్చినాం. మనం మార్చిలనే ఇద్దాము, జూన్ కల్లా బట్టలు కుట్టి తయారు పెడదాం. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిండు, గుజరాత్ లో మఫత్లాల్కి ఇచ్చిండు. ఇవి టెస్కోవాడంటే మన చేనేత కార్మికులు కమిషన్ ఇస్తారా? రెక్కాడితే డొక్కోడు అన్నాడు. మఫత్లాల్ అంటే గుజరాత్ ఓడా, ఆడ గుజరాత్ వానికి ఇస్తే ఇదివరకు బట్ట రాలే, కుట్టుడు కాలే. ఏ స్కూల్లో కూడా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు రాలే. గురుకుల పాఠశాలల్లో రాసుకోవడానికి నోట్ బుక్కులు రాలే. మరి ఏం చదువుకోవాలి? 15 రోజులు అయింది స్కూల్ స్టార్ట్ చేసి, రాసుకోనీకి బుక్కే లేకపోతే ఇక పిల్లల చదువులేమవుతాయి? మీ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల పిల్లలు